గృహోపకరణాలు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని బీసీ చివరి బజార్లో అర్ధరాత్రి 1:40 సమయంలో విద్యుత్ హై వోల్టేజ్తో గృహంలోని ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఇన్వర్టర్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న లైన్ రామలింగయ్య హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ హై వోల్టేజ్ రావడంతో ఎక్కువ శాతం వేల్పుల గోపాల్ గృహంలోని ఫ్రిడ్జ్, గృహోపకరణాలు కాలిబొగ్గయ్యాయి. లక్ష్మీదేవి గృహంలో విద్యుత్ మీటర్లు కాలిపోయాయి. ఈ విషయం పలు అధికారులకి తెలపడంతో అక్కడికి చేరుకున్న విలేజ్ రెవెన్యూ అధికారి శివయ్య, పోలీసు అధికారులు, ఏఎస్ఐ ఆదిశేషు, విద్యుత్ శాఖ ఏఈఏడి అక్కడికి చేరుకొని కాలిపోయిన పలు గృహోపకరణాలు పరిశీలించడం జరిగింది. అనంతరం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కంట్రోల్ సిస్టాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాశిరెడ్డి, మాదారి మనోహర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు హఫీజ్ ఖాన్, వేల్పుల వేణుగోపాల్ ఇంటి వద్దకు చేరుకొని హై వోల్టేజ్ కారణంగా కాలిపోయిన గృహోపకరణాలు చూడడం జరిగింది. అలాగే పలు గృహాల్లో హై వోల్టేజ్ వల్ల కాలిపోయిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఈ విషయంపై అధికారులు స్పందించి విద్యుత్ హై వోల్టేజ్ వల్ల గృహోపకరణాలు కాలిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాశిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హఫీజ్ ఖాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక ఫేస్